హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మన యాప్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మీ జాబ్ను డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, దాదాపు 800 వీడియోలు కేవలం రాష్ట్రంలో మన యాప్లోనే అవైలబుల్గా ఉన్నాయి. మీకు కేవలం 222 రూపాయలకి 222కి మాత్రమే మన యాప్లో ఇవ్వడం జరిగింది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దాదాపు 220 మార్క్స్ని కవర్ చేసేటటువంటి సబ్జెక్ట్ కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. గత నెల 25, 26, 27 నాడు జరిగినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి సంబంధించి వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన జరిగినటువంటి ఎగ్జామ్లో దాదాపు 10-15 వరకు మన క్వశ్చన్స్ రావడం జరిగింది. ఒకసారి ఆ క్వశ్చన్స్ ఏందో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా అండి? రైట్, చాలా క్వశ్చన్స్ వచ్చాయి మన టాపిక్స్ పైన. సో ఒక్కసారి ఆ క్వశ్చన్స్ ఏదో చూద్దాం. ఈ క్రింది వాటిలో వేములవాడ చాళుక్యుల యొక్క అధికారిక భాష ఏదనను? వేములవాడ చాళుక్యుల యొక్క అధికారిక భాష కన్నడ. కాబట్టి గత పోటీ పరీక్షలు కూడా మనకు అడిగింది. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించినటువంటి శాసనం కురిక్యాల శాసనం, జీనవల్లభుడు వేయించినటువంటి శాసనం. ఈ శాసనం తెలుగుతో పాటు ఏ భాషలో వేయించినాడు? తెలుగుతో పాటు కన్నడ భాషలో కూడా వేయించారు. అంటే తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించినటువంటి శాసనం కురిక్యాల శాసనం అయితే, కన్నడ భాష కూడా ప్రాచీన హోదా రావడానికి కారణమైన శాసనం కురిక్యాల శాసనం. కాబట్టి వాళ్ళు కూడా ఈ శాసనం పైన చాలా ఆసక్తి చూపించడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, వేములవాడ చాళుక్యుల యొక్క అధికారిక భాష ఏదండి? తెలుగు, కన్నడ అనేవి ఉండే. కానీ ఇక్కడ అధికారిక భాష అంటే మనకు ఆప్షన్లు ఏమిచ్చిండు? కన్నడ మాత్రమే ఉంది. కాబట్టి కురిక్యాల శాసనాన్ని జీనవల్లభుడు కన్నడ భాష కూడా వేయించిండు. కన్నడత్రయంలో మొదటి వాడైనటువంటి, తెలుసు మనకు కన్నడత్రయం, పంపడు, రన్నడు, పొన్నడు. కన్నడత్రయంలో మొదటి వాడైనటువంటి పంప కూడా 2వ అరికేసరి యొక్క ఆస్థానంలో పనిచేసింది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే, ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ చాళుక్యుల యొక్క అధికారిక భాష ఏదండి? కన్నడ. ఏదండి? కన్నడ. తెలంగాణ రాష్ట్ర హోదా సాధించడానికి ఏర్పడిన వివిధ సంస్థల గురించి క్రింది వాటిలో సరైన ప్రకటన, అంటే రైట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయమంటాను. సరైన ప్రకటన గుర్తించను. సుమారు 1991 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలోని తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్, దాన్ని TLSO అని అన్నాం మనం. అదేవిధంగా తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అనే 2 సంస్థలు ప్రారంభమయ్యాయి. ఏ సంస్థలు? ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్, తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అనే సంస్థలు ప్రారంభమైనవి. ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం అక్రమ జీవోలను విడుదల చేస్తే, ఆ అక్రమ జీవోలను రద్దు చేయాలని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి నాయకుడు TLSOకు చెందినటువంటి కె మనోహర్ రెడ్డి. ఇది గత పోటీ పరీక్షలో వచ్చినటువంటి క్వశ్చన్. మనకు ఉస్మానియా యూనివర్సిటీలో ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి విద్యార్థి ఎవరు? కె మనోహర్ రెడ్డి. నెక్స్ట్, 1992లో తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ యొక్క కాకతీయ విభాగం అనేది ఏర్పడింది. AB 2 సరైనవే. గత పోటీ పరీక్షలో మనకు ఇది అడిగిండు.
దీంతో పాటు ఎక్స్ట్రాగా ఇప్పుడు ఏమడిగాను, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అనేది అడిగాను. సో దే బోత్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఎందుకంటే గత పోటీ పరీక్షలో మనోహర్ రెడ్డి పైన మనకు క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్, గోల్కొండలోని తెలంగాణలోని గోల్కొండ కోట గురించి వాటిని గుర్తించండి, రైట్ ఆప్షన్ని గుర్తించమంటున్నాడు. గోల్కొండ కోటను మొదట మాంకాల్ అని పిలిచేవారు, లేదా మానకల్ అని కూడా పిలిచేవారు. ఇది కూడా గత పోటీ పరీక్షలు వచ్చిన క్వశ్చన్. ఏమడిగిన మనకు, గోల్కొండ పాత పేరు ఏంటన్నాడు, గోల్కొండ పాత పేరు మాంకల్ లేదా మానకల్గా పిలిచేవారు. 1143లో కొండపైన దీన్ని నిర్మించారు. ఎన్నోసార్లు నేను క్లాసెస్లో చెప్పాను. గోల్కొండ కోటను నిర్మించింది ఎవరండి? కాకతీయుల కాలంలోనే ఒక ఎత్తైన కొండపైన గోల్కొండ కోట నిర్మించారు. ఈ గోల్కొండ కోటను పరిపాలించిన చిట్ట చివరి కాకతీయ సామంతుడు ముసునూరి కాపనాయుడు అని నేను మీ క్లాస్లో కూడా చెప్పాను. ఆ తర్వాత గోల్కొండ కోట నిజానికి వరంగల్ రాజు పాలనలోని మట్టి కోట. ఎస్ అండి, ఇది మట్టి కోట. ఆ తర్వాత వచ్చినటువంటి కుతుబ్ షాహీలు దీని చుట్టూ ప్రహరీ గోడను కట్టించారు, అందులో మసీదులు కట్టించారు. ఆ తర్వాత తెలంగాణలో తొలి బోనాలైనటువంటి గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయాన్ని కట్టించారు, మసీదులు ఏర్పడ్డాయి, జగదాంబిక అమ్మవారి ఆలయం వచ్చింది, ప్రహరీ గోడలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత వచ్చినటువంటి కుతుబ్ షాహీలు గోల్కొండను పూర్తిగా అభివృద్ధి చేయడం జరిగింది. సో దే బోత్ ఆర్ ద రైట్ ఆన్సర్. చూడండి, జాబితా చేయబడిన తెలంగాణలోని ఆనకట్టలు వాటికి సంబంధిత స్థానాల గురించి ఏ జతలు సరికాదు అన్నాడు. అంటే ఏ జతలు రాంగ్ ఉన్నాయో గుర్తించమన్నాడు. నాగార్జున సాగర్ ఎక్కడుందండి? నాగార్జున సాగర్ ఆనకట్ట నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ అనే మండలంలో మనకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది. దీని పాత పేరు నందికొండ. దీన్ని కృష్ణా నది పైన నిర్మించడం జరిగింది. 1955 డిసెంబర్ 10వ తారీఖు నాడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బూరుగుల రామకృష్ణారావు శంకుస్థాపన చేయించినటువంటి, నెహ్రూ చేత శంకుస్థాపన చేయించినటువంటి ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. ఇది నిజామాబాద్ జిల్లా తెలంగాణ అన్నాడు, ఇది రాంగ్ అండి. నెక్స్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, దాన్నే మనం స్థానికంగా పోచంపాడు ప్రాజెక్ట్ అంటున్నాం, లేదా SRSP శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అంటున్నాం. ఇది నిజామాబాద్ జిల్లాలోని గోదావరి నదిపైన పోచంపాడ్ అనే గ్రామంలో ఉంది. సో ఇదేమన్నాడు? తెలంగాణలోని నల్గొండ అన్నాడు, రాంగ్. నిజాం సాగర్ ప్రాజెక్ట్, ఈ నిజాం సాగర్ ప్రాజెక్ట్ ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ మండలంలో అచ్చంపేట అనేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రాజెక్టు. మంజీరా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టు గతంలో నిజామాబాద్ ఆత్మగా పేర్కొన్నటువంటి ప్రాజెక్టు. నవాబ్ అలీ నవాజ్ జంగ్ నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు నిజాం సాగర్ ప్రాజెక్టు. ఇటీవల 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆనాడు 7వ నిజాం. దీన్ని 1923లో నిర్మించడం జరిగింది. రీసెంట్గా 2023లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి అతి ప్రాచీన రాతి కట్టడమైన ప్రాజెక్ట్ ఏదంటే నిజాం సాగర్. నిజాం సాగర్ ఆనకట్ట స్థానం నిజామాబాద్ జిల్లా తెలంగాణ గోదావరి నదికి ఉపనది అయినటువంటి మంజీరా నదిపైన నిర్మించారు. ఏ మాత్రమే సరైంది. ఇప్పుడు జిల్లాలు మారినాయి కాబట్టి నిజామాబాద్ జిల్లా కాకుండా కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ అనే మండలం. సో ఆన్సర్ ఏంటండి? ఎవరైతే సీరియస్గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఏ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి, అవకాశం మళ్ళీ రాదు. ఇప్పటికి కొన్ని వేల మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. సో క్లాసెస్ వినండి. దాదాపు 800 క్లాసెస్ నేను యాప్లో పెట్టడం జరిగింది. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 222 రూపాయలకే తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షలు వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, ఉద్యోగాన్ని పొందండి. విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.